వచ్చేసా ఒరే కోతినా బట్టు మామిడి పండు చేతిలో పెట్టుకొని చూపిస్తున్నావేంద్రా? ఏమీ లేదు మామ, మొన్న మా చిన్నత్త పన్నీర్ పకోడా చేయమని చెప్పింది, కానీ ఈ రోజు మా పెద్దత్త మ్యాంగో ఐస్ క్రీమ్ చేయమని చెప్పింది. సరే అది కూడా చేసేద్దాం. ఓ అత్తవు, దాన్ని ఎట చేయాలో చెప్పకుండా వెళ్ళావు. ఎట చేయాలో చెప్పేసి పో అత్త అని అడిగితే, పసుపు రంగులో ఉండే మామిడి పండు పెద్దది ఒకటి కొనుక్కొని ఆ మామిడి పండుకి దెబ్బ తగలకుండా దాంట్లో ఉండే ముట్టిని బయట తీసుకొని నువ్వు నోట్లో పెట్టుకొని చప్పరిచ్చేసి చప్పరిచ్చేసాను. తర్వాత ఏమలుడు చెప్పేదాకా ఆగేటట్లేవే, నా కూతుర్ని కూడా ఈయన నీకు పో. అత్త సారీ అత్త. ఏంటలే చెప్పత్త. సర్లే, ఆ మామిడి పండులో ఉండే గుజ్జుని తీసి జాడీలో వేసుకొని చక్కెర కొద్దిగా పాలపిండి కొద్దిగా పాలు కూడా కొంచెం పోసుకొని మిక్సీలో వేసి దింపేసుకోవాలడా. ఇంకా మామిడి పండు బుర్ర ఉంటది కదా, ఆ బుర్రలో మిక్సీ పట్టుకున్న జ్యూస్ ని ఆ బుర్రలో పోసేసి ఫ్రిడ్జ్ లో పెట్టేయాలడా. ఒక 3 గంటల సేపు తర్వాత ఫ్రిడ్జ్ లో నుండి బయటికి తీసి ముక్కలుగా కట్ చేసుకొని దానిపైన కొంచెం షర్బత్ వేసుకొని తింటుంటే టేస్ట్ విషయం పక్కన పెడితే నా బాధను చూడండి మామ, జిల్లుగా పొల్లు పగిలిపోతా ఉంటే. టేస్ట్ విషయానికి వస్తే మామిడి పండు ఐస్ క్రీమ్ కొత్తగా ట్రై చేసా, సూపర్ ఉంది. మాయమ్మ బాధ చూడండి మామ. దీని టేస్ట్ చెప్పమంటే ఏం చేస్తున్నదో చూడండి. వీడిని చూసి నవ్వు ఆపుకోండి చూద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. సరే ఉంటా.